చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం దర్శిస్తున్న దుర్గమ్మ తొలి దర్శనం చేసుకున్నారు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు. సార్ నమస్తే, ఎలా అనిపిస్తుందండి అమ్మవారి తొలి దర్శనం? అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. దర్శనం చాలా బాగా ఉంది. ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. భక్తులందరూ కూడా ఆహ్లాదకరంగా ప్రశాంతితో శాంతితో మంచి దర్శనం చేసుకొని అమ్మవారి చదవ పొందాలని చెప్పి కోరుకున్నాను. యాక్చువల్గా 500 టికెట్ తీసేశారు, చాలా అభినందించదగిన విషయం అది. సో 300 రూపాయల టికెట్ కూడా పెట్టారు కదా. సో అంటే భక్తులకి సంబంధించిన వచ్చే వీఐపీలు అందరూ కూడా 300 రూపాయల టికెట్ కొనాలని ఆలోచన చేస్తే టీటీడీ తరహాలో దుర్గమ్మకి ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంది కదా సార్? అది ఆ ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉన్నాం. దుర్గమ్మ గారికి ఆదాయం పెరిగేటట్లు డెఫినెట్గా ఆ దిశగా ముందుకు తీసుకెళ్తాం. రైట్. సో ఇది అమ్మవారి తొలి దర్శనం చేసుకున్నాం, చాలా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి కూడా సుజనా చౌదరి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆ అమ్మవారి దర్శనం అంటే తొలి రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో ఈరోజు అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. అయితే ఉదయం 8 గంటల నుంచి ఈరోజు దర్శనానికి అయితే భక్తుల్ని అనుమతించారు. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 3 గంటలకే ఈ 10 రోజులు కూడా దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే వీఐపీల తాకిడి ఎక్కువగానే ఉంది. అలాగే సాధారణ భక్తులు కూడా భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. కెమెరా పర్సన్ కిషన్తో సాయి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.